సోలిస్ లాక్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మన పవర్ ట్రాక్ అయితే ఎక్సెల్ బేరింగ్ అయితే వేయింది. మెకానిక్ అయితే వస్తాడో వాళ్ళు ఏమేమి పోయినాయి ఏమేమి ఉన్నాయో లే బేరింగ్ పోయిందో మీకు అయితే చూపెడతా. వీడియోకి ఇట్లా మీకు నచ్చింది అనుకో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్. దానికి ఏడున్నా స్కూల్ ఎవరు టైర్ గిడ్డ ఒక్క టైర్ కట్ట జాగ్రత్త పెడతాను. అంతలేవు మొత్తానికి ఒకవేళ రాకపోతే కడిగేసి నీయా కడిగేసరే మిషన్ తోటి ఇలా మంచిగా ఊప వస్తుంది అన్నీ ఆపుతారా చిటి కానీ నువ్వు టైం నువ్వు లూజ్ టైడ్ పట్టుకుంటా పడతాను కొట్టు అన్నిటికి పడతాను. ఇలా బేరింగ్ వేయండి ఇప్పుడు దాన్ని తిప్పాలి లోపల పెట్టు ఎగిరినకా పడుతుంది చూడు. నట్లయితే అక్కలేవు. ఇప్పుడు ఈ బ్లేడ్లతో అయితే కడియాలని అట్లని బ్లేడ్ తీసుకొని తింటే కంపెనీ పవర్ కంపెనీ బేరింగ్ ఏం కంపెనీ మరి అది ఎన్బిసి అట ఎన్బిసి వర్షన్ దానికి కూడా ఆ ట్రాక్ ఎన్ఎస్కే దీనిలో లేవు. ఎన్ఎస్కేఎఫ్ లేదన్న దీంట్లో రాట సైజు ఇంకొంచెం తీసుకో క్రాస్ అని డబ్బాలు పెట్టుకొని తీసుకుంటా. కొంచెం కింద దించు మెల్ల జాకి మెల్లగా దించు ఓకే అంతే. ఎక్కియాంగా కూడా మెల్లగా రాకి ఎక్కించుకోరు చెడి వస్తాం కానీ వాటి పట్టుకొని రా చిన్న స్కూల్ బాగా దిగుతుందా దానికి రాయా ఈ కవర్ మంచిగా ఉన్నది. ఈ కవర్ అదేంటిది పాలిగా ఎక్కువ ఉంటుంది. అది అయిందా ఇది వాలిగా పోయింది బేరింగ్. నువ్వు కూడా ఇంటికాడికి వెళ్ళి ఫోన్ వచ్చిన ఇలా కొట్టంటే నేను కొత్తగా చేసిన ఇట్లా కొడతారు. రిపేర్ వచ్చిందా శేఖర్ ఇంటికన్నా ఉన్నట్టున్నాడు. ఎవరా అండి శేఖర్? బండికి పోలే, బండి ఇంటికన్నా ఉన్నది. ఆయిల్ బేరింగ్ కదా, కంపెనీ నుంచి వచ్చింది ఆ బేరింగ్. ఆయిల్ సీలు మంచిగా ఉన్నాయి. అది
ఇది ఆయిల్ ఉంటుంది. ఓకేనా తప్పిను ఓకేనా పైకి పైకి వస్తాను కిందికి పెట్టి కొట్టు. కిందికి ఓకే కొట్టు కోన్కి వస్తాను అది ఓకేనా కిందికి కింది 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 కోన్కు అది వేరే పెట్టు కరెక్ట్. ఆయిల్ సీల్ కొట్టేయాలి. అదంతా మట్టి, అదంతా మట్టేనా? అయినా ఇచ్చింది బతకాలంటే రిపేర్ రావాలి వాళ్ళకు. ఏంటి సోలీసా? జాండీర్కి తక్కువ కానీ పోతే షోరూమ్లో పోతే కుర్చీలు వేపుతారు కదా. అన్ని కొత్త జాండీర్ అయితే కొత్త చేసి అందుకు ఎంత సామాన్ పడితే అంత పైసలు అయినాయి వాళ్ళకు కూడా. అందుకు గురించి వాళ్ళు పోయింది కూడా అన్న ఇంకో 4 రోజులు పోతా అన్న ఇది ఆగదు వేసుకోవాలన్న కంటే లేకపోతే అన్న పోతే నా దగ్గర పెడతాడు అన్న అత్త అన్న నేను వెయ్యి అన్న అంటే మిక్సింగ్ గ్రీసు అండ్ ఇట్లా ఉంటుంది ట్రాక్టర్లు కొనుక్కున్న పరిస్థితి. వాటర్ వచ్చినాయి వాళ్ళు దమ్కింత వస్తుందా ఒకటిసారి వస్తుందా? దమ్కింత ఒక్కసారి మనకి గ్రీస్ కొడతాం కదా అయినా కానీ కొంచెం పోయిందంటే గ్రీస్ కూడా బురద అవుతుంది. అసలు పోతా అన్నది గది ఇది కాదు. కానీ ఆ బేరింగ్ ఆగింది అప్పుడు అంతా నువ్వు రాలే పెద్దపల్లి నుంచి వచ్చారు వాళ్ళు ఇద్దరు. ఏం కాదు గదానికి ఏమవుతుంది అన్నది కొద్దిగా కట్ అయింది. ఇప్పుడు అది గడువులేదా మర్తుడు కొన్నా దానికి ఇంకా కోనుకు అలంగాడి ఎట్లా వస్తుంది? అలంగాడి దూరమే ఉన్నది. ఫోన్ అయితే వస్తలేదు, వెల్లింగ్ కొట్టి తీయాలి. తీస్తే అయిపోయినట్టు బేరింగ్ ఎక్కితే కదా. అయితే నాట ఇళ్ళనాట గ్రీసులు నాట ఆయిల్ కలిపి గ్రీస్ కొట్టుకున్నాడు. బేరింగ్ నాట లైఫ్ వస్తాయి అట్లా ఏమని ఈ గిది కొడితే ఆయిల్ పర్సెంటేజ్ బాగుంటుంది. ఇదే కొడతాను అప్పుడు ఆ పిండి కొట్టేది ఉన్నది పిండి గ్రీసు అది వేస్ట్. సగం పిండి ఉంటుంది. పోతాను రై బేరింగ్ అయితే ఎక్కించడం అయిపోయింది. అన్న అయితే అదైతే మీకు ఎక్కిచ్చిండు. మీకు ఎక్కిచ్చి అయితే నట్లయితే రెడీ చేస్తాడు. అన్న అయితే చాలా బాగా చేసిండు వర్క్. ఒకవేళ అన్నకి ఇట్లా మీకు కావాలంటే కామెంట్ చేయండి. అన్న నెంబర్ అయితే మీకు ఇస్తా. అన్న అయితే చాలా బాగా చేస్తున్నాడు వర్క్.